హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఏ జన్మలో ఏ పాపం చేశారో తెలియదు, కానీ ఈ 2026వ సంవత్సరంలో ఈ 3 రాశుల వారికి తీరని కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి. మీరు ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. కాబట్టి ఈ రాశుల వారు 2026లో చాలా జాగ్రత్తగా ఉండాలి. 2026వ సంవత్సరంలో కొన్ని గ్రహాల కదలిక చాలా ప్రత్యేకంగా ఉండబోతూ ఉన్నాయి. ముఖ్యంగా న్యాయ దేవత, కర్మ ఫలిత శనిదేవుడు, అలాగే ఈ రాహువు మరియు కేతువు స్థానాల మార్చడం వల్ల కొన్ని గ్రహాల వారికి ఊహించని కష్టాలు మరియు ఎదురు కాబోతూ ఉన్నాయి. గ్రహ సంచారం ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎంతో కొంత ప్రభావాన్ని చూపుతుంది. కానీ ముఖ్యంగా 3 రాశుల వారికి మాత్రం ఇది ఒక గట్టి పరీక్ష కాలాన్ని తీసుకురాబోతుంది. ఏ జన్మలో ఏ పాపం చేశారో తెలియదు, కానీ ఈ 3 రాశుల వారు 2026వ సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి వారు చేసే పనులలో ఆటంకాలు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు మరియు కుటుంబంలో కలతల వంటివి ఎదుర్కోవాల్సి రావచ్చు. మరి ఈ 3 రాశుల వారికి ఎట్లాంటి కష్టాలు రాబోతూ ఉన్నాయి, ఆ కష్టాల నుండి బయటపడడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. 2026వ సంవత్సరంలో కష్టాలు ఎదుర్కోబోయే రాశులలో మొదటి రాశి మేషరాశి. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక 1వ పాదంలో మేషరాశి జాతకులకు చెందుతాయి. అగ్నితత్వాన్ని, ధైర్యానికి మరియు నాయకత్వ లక్షణాలకు ప్రతీక అయిన మేషరాశి వారు ఈ సంవత్సరంలో ఒక పెద్ద పరీక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏ జన్మలోనూ ఏ పాపం చేశారు అనే ఇలా తలపట్టుకోవాల్సి వస్తుంది. జీవితంలోనే కష్టాలు వస్తాయి. ఇలా వాస్తవం చేస్తూ ఒక గురువు పాఠాలను నేర్పించడానికి శనిదేవుడు సిద్ధంగా ఉన్నాడు. ముఖ్యంగా 2026లో శని గ్రహం యొక్క స్థాన ప్రభావం మేషరాశి వారి జీవితాన్ని ప్రతి అంశాన్ని సృష్టించబోతుంది. శనిదేవుడు 2026 మీనంలో సంచారం. ఇది మేషరాశి వారికి 12వ ఇల్లు, అంటే 1000 స్థానం. జ్యోతిష్య శాస్త్రంలో 12వ ఇంటిని చాలా ప్రాధాన్యత ఉంది. దీన్ని కేవలం ఖర్చు స్థానం అనే కాకుండా నష్టస్థానం, రహస్య శత్రువుల స్థానం, ఆసుపత్రి ఖర్చుల స్థానం మరియు దూర ప్రయాణాల స్థానం కూడా పరిగణింపబడుతుంది. ఒక రకంగా ఇది మనం కోల్పోయే ప్రదేశం, అంటే మనల్ని, అహంకారాన్ని, మనకున్న ఆత్మవిశ్వాస మార్గం వైపు నడిపించే స్థానంగా తొలగించి ఆత్మ మార్గం వైపు నడిపించే స్థానం కూడా ఇదే. ఈ స్థానంలో కర్మ ఫలిదాత అయిన శని సంచారం, అంటే జీవితం ఒక కఠినమైన శిక్షకుడి చేతిలో పడినట్లే ఉంటుంది. ఆర్థిక పరంగా చూస్తే ఈ సంవత్సరం మేషరాశి వారికి ఒక పెద్ద సవాలుగా నిలుస్తుంది. మీరు ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవదు. ఒక అడుగు చిన్న రంధ్రం పడ్డ దానిలాగా ఉంటుంది. ఏండ్లు అయిపోయినా కుండ ఆర్థిక పరిస్థితి తరిగిపోతూ ఉంటుంది, కానీ అంతకంటే వేగంగా ఖర్చు పెరుగుతూ ఉంటుంది. ఇది మీరు ఊహించని ఖర్చులు కావు. ఆకస్మికంగా ఇంట్లో వారికి అనారోగ్యం చేయడం, వాహనాల మరమ్మతుల కోసం లేదా అనుకోని ప్రయాణాలు చేయవలసి రావడం వంటివి జరుగుతూ ఉంటాయి. దీనివల్ల మీరు మీ నెలవారీ బడ్జెట్ పూర్తి తలకిందులు అవుతూ ఉంది. డబ్బు చేతిలో నిలవకపోవడం, తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. చిన్న చిన్న అవసరాలకు కూడా ఇతరుల ముందు చేయి చాచాల్సిన పరిస్థితి రావడం మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ఈ సమయంలో శని దేవుడు మీకు డబ్బు నిలువను, పొదుపు యొక్క ప్రాధాన్యతను నేర్పించడం కోసం ఇలా అనవసరమైన అడ్డంకులను దూరం చేయాలని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ కాలంలో ఏమైనా అప్పు ఇవ్వడం లేదా ఎవరి దగ్గర నుండి అయినా అప్పు తీసుకోవడం చాలా ప్రమాదకరం. ఇచ్చి డబ్బు తిరిగి రాకపోవచ్చు. తీసుకున్న అప్పు తీర్చడానికి చాలా కష్టపడాల్సి రావచ్చు. కాబట్టి డబ్బు విషయంలో ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. ఇక వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల విషయానికి వస్తే ఇక్కడ కూడా పరిస్థితి అంతా అశాంతిగానే ఉండదు. వీరు ఎంత కష్టపడినా, పని చేసినా దానికి తగిన గుర్తింపు లభించదు. పై అధికారుల నుండి తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. మీరు చేయని తప్పుకు కూడా నిందలు మోయవలసి రావచ్చు.
కావచ్చు. ఇది మిమ్మల్ని మానసికంగా బాగా కృంగదీస్తుంది. మీరు ఒక పని ఎంతో శ్రద్ధగా పూర్తి చేశాము అనుకునేసరికి చివరి నిమిషంలో అందులో ఏదో ఒక లోపం బయటపడి మళ్ళీ మొదటి నుండి మొదలు పెట్టవలసి రావడం వంటివి జరుగుతాయి. ఇది మీలో చిరాకును పెంచుతుంది కూడా. ఇలా బంధాలు తిరిగే అవకాశం ఉంది. ఇలా చిన్న చిన్న విషయాలకే అపార్థాలు చేసుకుని వాగ్దానాలు దిగవచ్చు. మీరు అనుకున్న మాటలు వారిపై చెప్పే అవకాశం కూడా ఉంది. కాబట్టి కార్యంలో చాలా జాగ్రత్తగా మసులుకోవాలి. అందరికీ ఇష్టం లేని ప్రదేశంలో బదిలీలు కావడం వంటివి, చేస్తున్న ఉద్యోగం వదిలేయాలనే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. ఇక వ్యాపారం చేసేవారికి లాభాలు తగ్గుతాయి. మార్కెట్లో పోటీ పెరిగి మీ వ్యాపారం నిలబడడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది అస్సలు మంచి సమయం కాదు. కొన్ని వ్యాపారాల్ని కాపాడాలి అంటే అసలు అనుకునే పరిస్థితి వస్తుంది. ఈ సమయంలో మీరు చేయాల్సిందల్లా ఓపిక పట్టడం, కోపాన్ని ఆవేశాన్ని అదుపులో ఉంచుకొని మౌనంగా మీ పని మీరు చేసుకోవడమే ఉత్తమం. తొందరపడి నిర్ణయం తీసుకోకుండా ఇది నష్టాన్ని కలిగిస్తుంది. వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, బంధంపై మీ కూడా శని ప్రభావం సృష్టిస్తుంది. కాబట్టి 12వ శని ఉండడం వలన ఒక రకమైన ఏకాంతాన్ని అనుభవిస్తారు. ఇందులో ఒంటరిగా ఉన్నామే అనే భావన మిమ్మల్ని వేధిస్తూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది. వృత్తి జీవితంలోని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులతో చిరాకులు ఇంటికి తీసుకురావడం వల్ల మీ భాగస్వామితో అనవసరమైన గొడవలు పడతారు. చిన్న చిన్న మాటలకు మొదలై పెద్ద వివాదంగా మారుతుంది. కుటుంబంలో ప్రశాంతత దెబ్బతీస్తుంది. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకోకపోతే బంధాలు క్లియర్గా మారే ప్రమాదం ఉంది. స్నేహితులు, బంధువులు కూడా మీకు దూరమైపోయినట్లుగా అనిపిస్తూ ఉంది. మీ కష్ట సమయంలో ఎవరు మీకు అండగా నిలబడటం లేదనే బాధ మిమ్మల్ని మరింత ఒంటరిగా చేస్తుంది. కానీ వాస్తవానికి శనిదేవుడు మీకు పెడుతున్న పరీక్ష. ఎవరు మీ వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు అనే విషయాన్ని మీకు స్పష్టంగా కనిపించడానికి ఈ పరిస్థితి కల్పిస్తాడు. ఈ కాలంలో తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరం. వారి ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు చేయవలసి రావచ్చు. అయితే కష్టాన్ని చూసి మేషరాశి వారు భయపడి నిరాశ చెందవలసిన అవసరం లేదు. ఒక న్యాయానికి రెండు వైపులా ఉన్నట్లే ఆ గ్రహ ప్రభావంలో కూడా మంచి చెడు రెండూ ఉంటాయి. 2026లో భాగం తీవ్రంగా ఉన్నప్పటికీ ఇతరు గ్రహాలు గురు, రాహు, కేతు సంచారం కొంత ఊరటను కలిగిస్తుంది. ముఖ్యంగా 19 మే 2026 నుండి రాహు మీ రాశిలోనికి లాభస్థానం 11వ ఇంట్లోనికి ప్రవేశించాడు. దీనివల్ల ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. మీరు ఊహించని మార్గాల నుండి మీకు డబ్బు చేతికి అందుతుంది. అయితే శని వేగంలో ఉండడం వల్ల వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చు అయిపోతూ ఉంటుంది. రాహు ఇస్తాడు, తీసుకున్నట్లుగా ఉంటుంది ఈ పరిస్థితి. ఇక వ్యవహరించి మళ్ళీ నేషనల్ కంపెనీ పనిచేసే వారికి మాత్రం ఈ శని సంచారం కొంత మేలు చేస్తుంది. దూర ప్రయాణాలు, విదేశీ సంబంధిత పనులు విజయవంతం అవుతాయి. అలాగే కేతువు యొక్క అనుకూల ప్రభావం వల్ల మీరు తీసుకున్న పాత అప్పులు కొన్ని తీర్చగలుగుతారు. మొత్తం మీద మేషరాశి వారికి 2026వ సంవత్సరం ఒక అగ్ని పరీక్ష లాంటిది. శని దేవుడి మిమ్మల్ని కష్టాలను కొల్లగొట్టి మీలోని అహంకారాన్ని, బదిలీలను కాల్చేసి మిమ్మల్ని బంగారంలాగా మార్చేలాగా చేస్తున్నాడు. ఈ కాలం మిమ్మల్ని నాశనం చేయడానికి రాలేదు. జీవితం గురించి, మనుషుల గురించి, డబ్బు గురించి విలువైన గుణపాఠాలను నేర్పించడానికి వచ్చింది. ఈ సమయంలో మీరు చేయవలసింది ముఖ్యమైన పనులు కొన్ని ఉన్నాయి. ప్రతి శనివారం శనిదేవుడికి తైలాభిషేకం చేయడం వల్ల, నల్ల నువ్వులను, నల్ల వస్త్రాలను దానం చేయడం, ఇలా చేస్తే సంబంధిత పనులు విజయవంతం అవుతాయి. అలాగే శత్రువు యొక్క అనుకూల ప్రభావం వల్ల మీకు తీసుకున్న పాత అప్పులు కొన్ని తీర్చగలుగుతారు. మొత్తం మీద మేషరాశి వారికి 2026వ సంవత్సరం ఒక అగ్ని పరీక్ష లాంటిది. శనిదేవుడు మిమ్మల్ని కష్టాలు కొలిమిలో పెట్టి మీలో మీలను అహంకారాన్ని
బదిలీ కాల్ చేసే కాలం మిమ్మల్ని బంగారు బొమ్మలాగా మార్చేయాలని అనుకున్నాడు. ఈ కాలం మిమ్మల్ని నాశనం చేయడానికి రాలేదు. మీ జీవితం గురించి, మనుషుల గురించి, డబ్బు గురించి విలువైన గుణపాఠాన్ని నేర్పించడానికి వచ్చింది. ఈ సమయంలో మీరు చేయవలసిన ముఖ్యమైన పనులు కొన్ని ఉన్నాయి. ప్రతి శనివారం శనిదేవుడికి తైలాభిషేకం చేయడం, నల్ల నువ్వులను, నల్ల వస్త్రాలను దానం చేయడం మంచిది. ఇక రోజు కూడా ఓం శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని జపించడం వలన ఈ యొక్క ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. అలాగే ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మీకు కొంత ధైర్యం, మనోబలం లభిస్తాయి. ఆర్థికంగా క్రమశిక్షణ పాటించడం వల్ల అనవసర ఖర్చులు తగ్గడం, ఎంతగానో మీకు దోహదపడడం వంటివి జరుగుతాయి. ముఖ్యంగా ఓపికగా ఉండండి, చాలా అవసరం. ఈ పరీక్ష కాలాన్ని మీరు ధైర్యంగా సిద్ధంగా ఎదుర్కొని నిలబడాలే. ఈ కాలంలో ఇంతటి ఏ శక్తివంతులైన ఇంకొకరు ఉండరు. కష్టాల తర్వాత వచ్చే సుఖాన్ని విలువ ఎక్కువ అన్న విషయాన్ని మీకు అనుభవిస్తూ ఉంటారు. ఇక రెండవ రాశి సింహరాశి. నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు పాల్గొని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గొని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి వస్తారు. సింహరాశి వారికి కూడా ఈ 2026వ సంవత్సరంలో గ్రహ సంచారం అంతా శుభప్రదంగా లేదు. రాజస్థానానికి, ఆత్మగౌరవానికి మరియు న్యాయకత్వ పటికకు ప్రత్యేకమైన సింహరాశి వారికి 2026వ సంవత్సరం ఒక పెద్ద కడ్డు కాలాన్ని తీసుకురాబోతుంది. సూర్యుడికి అధిపతిగా కలిగిన ఈ రాశివారు సాధారణంగా ఎక్కడ ఉన్నా తమ ప్రభావాన్ని చూపిస్తూ అందరినీ సృష్టిని ఆకర్షిస్తారు. కానీ 2026లో గ్రహ సంచారం, ముఖ్యంగా శని, గురు, రాహు, కేతువుల యొక్క ప్రతికూల ప్రభావం వల్ల మీరు తెలియజేస్తున్న కాస్త ఈ సంవత్సరం వీరి జీవితంలో ఒక పెద్ద లోయలోకి అనే రకంగా ఉంటుంది. సవాళ్ళు ముందుకు తీసుకువస్తుంది. ఎదురవుతూ ఉండడంతో పాటు మీరు తీవ్రమైన మానసిక సంఘర్షణకు గురి అవుతూ ఉంటారు. ఒక అడవికి రాజు అయిన సింహం కూడా కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులలో చిక్కుకున్నప్పుడు ఎవరైతే నిస్సహాయంగా మారుతారో, అలాగే సింహరాశి వారు పరిస్థితి కూడా ఈ సంవత్సరంలో అలాగే ఉండబోతుంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులలో అనూహ్యమైన ఆటంకములు, మార్పులు సంభవిస్తాయి. మీ అంచనాలకు భిన్నంగా, అనుకోని విధంగా ధన నష్టం జరిగే ప్రమాదం బలంగా ఉంది. మీరు ఏదో నమ్మి, ఏదో ఆశతో పెట్టిన పెట్టుబడి, ముఖ్యంగా షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ రంగాలలో పెట్టిన భారీ నష్టాలు తీసుకురావచ్చు. మీ కళ్ళ ముందే మీ సంపద కరిగిపోతూ ఉండడం చూసి తట్టుకోలేకపోయి తీవ్రమైన ఆందోళన గురి అవుతూ ఉంటారు. అంతేకాదు, మానసికంగా బంధమైన మీకు ఉన్న నమ్మిన వారు కూడా ఈ కాలంలో దెబ్బతీస్తుంది. ఇక అడవికి రాజు అయిన సింహం కూడా కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులలో చిక్కుకున్నప్పుడు ఎలాగైతే నిరుత్సాహంతో మారిపోతుందో, అలాగే సింహరాశి వారి పరిస్థితి కూడా ఈ సంవత్సరం అలాగే ఉండబోతుంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితుల్లో అనూహ్యమైన కటిక కాలమైన మార్పులు సంభవిస్తాయి. మీరు అంచనాలకు భిన్నంగా అనుకొని విభిన్నంగా ఉంటాయి. ధన నష్టం జరిగే ప్రమాదం బలంగా ఉంది. మీరు ఏదో నమ్మి, ఏదో ఆశతో పెట్టిన పెట్టుబడి, ముఖ్యంగా షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్ రంగాలలో పెట్టినవి భారీ నష్టాలను తీసుకురావచ్చు. మీ కళ్ళ ముందే మీ సంపద అంతా కరిగిపోతూ ఉండడం చూసి తట్టుకోలేక తీవ్రమైన ఆందోళనకు గురి అవుతూ ఉంటారు. అంతేకాదు, మానసిక బంధమైన మీకు ఉన్న నమ్మకాన్ని కూడా ఈ కాలం దెబ్బతీస్తూ ఉంది. మీరు కష్టకాలంలో నమ్మిన వారు ఎవరైనా మీకు స్నేహితులు లేదా బంధువులు అప్పుగా ఇచ్చిన అప్పు తిరిగి రాకపోవచ్చు. వారి మిమ్మల్ని తప్పించుకోవడం తిరగవచ్చు లేదా అసలు డబ్బు తీసుకోలేదని చెప్పవచ్చు. దీనివల్ల మీరు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా మానసికంగా కూడా తీవ్రమైన గాయాలకు గురి అవుతూ ఉంటారు. ఈ అనుభవం వల్ల డబ్బు విషయంలో ఎవరిని ఎంత దగ్గర అయినా సరే గుడ్డిగా నమ్మకూడదని ఒక కఠినమైన గుణపాఠాన్ని మీరు నేర్చుకుంటారు. ఇక ఏ పని మొదలుపెట్టినా ఇది విజయవంతం అవుతుందో లేదో అని మధ్యలో ఆగిపోవడమే. దీనివల్ల మళ్ళీ నష్టపోవడం అనే సందేహం, భయాలు మిమ్మల్ని వెన్నంటే ఉంటూ ఉంటాయి. మీరు ఈ కష్టకాలంలో
ఆదుకున్నారని నమ్మి ఎవరైనా స్నేహితులకు లేదా బంధువులకు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోవచ్చు. వారు మిమ్మల్ని తప్పించుకోవడం, తిరగడం లేదా అసలు డబ్బు తీసుకోలేదని ఇలా మాట్లాడడం జరగవచ్చు. దీనివల్ల మీరు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా మానసికంగా కూడా తీవ్రమైన గాయాలకు గురి అవుతూ ఉంటారు. ఈ అనుభవాల వల్ల డబ్బు విషయంలో ఎవరిని ఎంతగా నమ్మాలో గుడ్డిగా నమ్మకూడదు అని మీకు ఒక కఠినమైన గుణపాఠాన్ని నేర్చుకుంటారు. ఏ పని మొదలు పెట్టినా ఇది విజయవంతం అవుతుందో లేదో అని మధ్యలో ఆగిపోవడము, దీనివల్ల మళ్ళీ నష్టపోతామేమో అనే సందేహాలు, భయాలు మిమ్మల్ని వెన్నంటుతూనే ఉంటాయి. ఇది మీ సహజ లక్షణమైన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ధైర్యంగా ముందుకు అడుగు వేయడానికి వెన్నంటుతూ ఉంటారు. దీనివల్ల మీకు వచ్చిన మంచి అవకాశాలు కూడా చేజార్చుకునే ప్రమాదం ఉంది. ఇక ఆరోగ్య విషయంలో కూడా సింహరాశి వారు 2026లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. గ్రహాల ప్రతికూల ప్రభావం వల్ల మీరు ఒక నిరుద్యోగ శక్తి తగ్గి ఆరోగ్యం తరచూ క్షీణించే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడూ తగ్గిపోయినాయి అనుకున్న పాత రోగ సమస్యలు, ముఖ్యంగా రక్తపోటు, మధుమేహం వంటివి దీర్ఘకాలిక వ్యాధులు మళ్ళీ తిరగబడే లేదా ఇతరులు ముందెన్నడూ లేని కొత్త ఆరోగ్య సమస్యలు ఆకస్మికంగా మొదలు పెట్టవచ్చు. ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు, కడుపులో మంట, అల్సర్ మరియు కడుపు నొప్పి వంటివి ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. రాహు ప్రభావం వల్ల కొన్నిసార్లు వైద్య పరీక్షల్లో కూడా సమస్యలు ఏమిటో సరిగ్గా నిర్ధారణ కాకపోవచ్చు. మరింత ఉండవచ్చు. ఇక ఆహార విషయంలో కఠినమైన నియమాలు పాటించడం, వేళకు భోజనం చేయడం, బయట ఆహారానికి, జంక్ ఫుడ్కి దూరంగా ఉండడం చాలా అవసరం. అలాగే ధ్యానము, ధూమపానము, మద్యపానం వంటి వాటికి చెడు అలవాట్లు ఉన్నట్లయితే వాటిని వెంటనే మానుకోవడం మీ ఆరోగ్యానికి చాలా మంచిది. లేకపోతే మీరు తీవ్రమైన ప్రణాళికలకు దారి తీయవచ్చు. ఇక కుటుంబ జీవితంలో కూడా ప్రశాంతత కరువవుతుంది. గ్రహ ప్రభావం మీ ఆలోచనల విధానాలపై పడి మీలో కోపాన్ని, అహంకారాన్ని వెన్నంటుతుంది. దీనివల్ల మీ భాగస్వామితో తరచుగా విభేదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. చిన్న చిన్న విషయాలకే అపార్థాలు తీసుకురావడానికి గొడవ పడే అవకాశం కూడా ఉంది. మీ మాట తీరు కూడా కఠినంగా మారి ఎదుటి వారిని గాయపరిచేలాగా ఉండవచ్చు. దీనివల్ల కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా జీవిత భాగస్వామితో బంధాలు దెబ్బతీర్చవచ్చు. మీరు చెప్పాలనుకున్నది ఒకటి అయితే అవతలి వారి వరకు అర్థం చేసుకునేది మరొకటిగా ఉంటుంది. ఈ సమాచార లోపం వల్ల కుటుంబంలో కలతలు ఏర్పడే ప్రశాంతత లోపిస్తుంది. కాబట్టి ఎవరితో మాట్లాడినా, ముఖ్యంగా ఆత్మీయులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి ఓపికగా మాట్లాడడం మంచిది. రాహుకేతువుల ప్రభావం వల్ల మీ జీవితంలో కొన్ని ఆకస్మిక ఊహించని సంఘటనలు జరగవచ్చు. ఇది మీరు షాక్గా ఊహించవచ్చు. ఉదాహరణకు, మీరు ఏదో నమ్మిన స్నేహితులు మీకు ద్రోహం చేయడం లేదా ఒక రహస్యం బయటపడి మీ పరువు భంగం కలగడం వంటివి జరగవచ్చు. ఈ సంఘటనలు మిమ్మల్ని మానసికంగా బాగా కృంగదీసే ప్రమాదం ఉంది. అయితే ఈ కష్టాన్ని శాశ్వతం కాదని సింహరాశి వారు గుర్తుంచుకోవాలి. గ్రహాలు మన కర్మ ఫలితాలు అనుభవింపజేయడానికి మన జీవితంలోనికి వస్తాయి, మనల్ని రక్షించడానికి కాదు. ఈ కష్టకాలంలో మీరు ధైర్యాన్ని కోల్పోకుండా భగవంతుడిపై ప్రగాఢమైన నమ్మకంతో ముందుకు సాగాలి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం, ఆద్యం హృదయపూర్వక సూక్తం పఠించడం వల్ల మీ అధిపతి అయిన సూర్య భగవానుడు అనుగ్రహం లభించి మీలోని తేజస్సు, ఆత్మవిశ్వాసము తిరిగి మెరుగుపడతాయి. అలాగే రాహుకేతువులు శాంతి కోసం ప్రతిరోజు దుర్గాదేవిని ఆరాధించడం, దుర్గాదేవి చాలీస పఠించడం మంచిది. శనివారం రోజు శని దేవుడికి తైలాభిషేకం చేయడం, పేదలకు సహాయం చేయడం వల్ల శని ప్రభావం తగ్గుముఖం పడుతుంది. గుర్తుంచుకోండి, చీకటి ఎంత గట్టిగా ఉన్నా ఏదో ఒక కోణంలో చిన్న వెలుగు రేఖ ఉంటుంది. అలాగే మీ కష్టాల తర్వాత మీకు ఒక మంచి భవిష్యత్తు ఎదురు చూస్తుందని నమ్మండి. ఈ అనుభవాలు మిమ్మల్ని మరింత బలమైన ప్రణాళికకు చెంది వ్యక్తిగా మారుస్తాయి. ఈ కష్టాలు, తుఫాను మీ ధైర్యం ఎదుర్కోవాల్సి నిలబడితే ఆ తర్వాత వచ్చే ప్రశాంతత మీ జీవితాన్ని మీరే మరింతగా ఆహ్వానించగలుగుతారు. ఇక 2026లో కష్టాలను ఎదుర్కోబోతున్న 3వ రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశి 1, 2, 3, 4 పాదములు, పూర్వపాద
1, 2, 3, 4 పాదములు మన జాతకంలో స్థానానికి ఆశయం మరియు స్వేచ్ఛకు ప్రతీక అయిన ధనస్సు రాశి వారికి ఈ 2026వ సంవత్సరం ఒక కఠినమైన పరీక్షా కాలాన్ని తీసుకురాబోతుంది. ఇప్పటి వరకు సాఫీగా సాగుతున్న జీవితం ప్రయాణానికి ఆకస్మికంగా బ్రేకులు పడినట్లు ఒక పెద్ద కుదనపు లోయలో ప్రమాదం ఉంది. దీన్ని ప్రమాదకారం న్యాయదేవత కర్మ ఫలదాత అయిన శనిదేవుడి ప్రభావం. 2026వ సంవత్సరం శనిదేవుడు మీరు రాశి నుండి 4వ ఇంట్లోకి ప్రవేశించడం సూచిస్తున్నాడు. ఈ స్థానాన్ని అర్ధాష్టమ శని అని పిలుస్తూ ఉంటారు. అర్ధాష్టమ అంటే అష్టంలో సగం, అర్ధస్తగం అని అంటారు. ఆకస్మిక దీర్ఘకాల సంఘటనలు సూచిస్తూ ఉన్నాయి. శని ఆ ప్రభావాన్ని సగాన్ని 4వ ఇంటిపై చూపిస్తాడు. 4వ ఇల్లు మన జాతకంలో సుఖస్థానం అంటే తల్లి ఇల్లు, వాహనాలు, భూములు మరియు మన జీవితంలోని అన్ని రకాల భౌతిక సుఖాలను ఇస్తున్నంగా సూచిస్తుంది. ఇట్లాంటి సుఖస్థానంలోనికి ఈ గ్రహమైన క్రమశిక్షకు కారకుడైన శని ప్రవేశించడం అంటే మీరు ఇప్పటి వరకు అనుభవించిన సంతోషాలు తగ్గుముఖం పడతాయి. గ్రహించాలి, మీ జీవితంలో కఠినమైన నిజాలు ఒక్కొక్కటిగా మీ కళ్ళ ముందుకు వస్తాయి. జీవితం అంటే కేవలం పూలు కాదని అందులో ముళ్ళు కూడా ఉంటుంది అని శనిదేవుడు మీకు అనుభవపూర్వకంగా నేర్పించబోతున్నాడు. ఇప్పటి వరకు వేగంగా దూసుకు వస్తున్న మీ జీవితం అనే వాహనానికి ఆకస్మికంగా టైర్ పంచర్ అయినట్లుగా అనిపిస్తుంది. ఏ పని తలపెట్టినా అది పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది. అనేక ఆటంకాలు, అడ్డంకులు ఏవైనా తర్వాత కానీ ఒక పని గట్టెక్కే రాదు. ఇది మీలో తీవ్రమైన అహంకారాన్ని, చిరాకును కలిగిస్తుంది. ఆర్థికంగా కూడా అదృష్టము శని ప్రభావం వల్ల బలంగా ఉంటుంది. 4వ ఇల్లు ఆస్తి, వాహనాలు సూచిస్తుంది కాబట్టి ఈ కాలంలో వీటిని ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. మీరు ఊహించని విధంగా ఇంటి మరమ్మతులు రావడం, వాహనాలు వల్ల రిపేర్ల గురి అవ్వడం వంటివి, వాటి కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయవలసి వస్తూ ఉంటుంది. ఆదాయం తగ్గుముఖం పడుతుంది. ఖర్చు మాత్రం రెట్టింపు పై పెరుగుతూ ఉంటుంది. దీని వలన ఆదాయానికి మించిన ఖర్చు మధ్యలో సమతుల్యత దెబ్బతిని ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబంలో పిల్లలు, చదువులు, ఆరోగ్యం, అలాగే ఖర్చుల కోసం మీరు దాచుకున్న డబ్బు కూడా ఖర్చు అయిపోతూ ఉంది. కొన్ని సందర్భాలలో తప్పనిసరి పరిస్థితులలో ఇతరుల దగ్గర అప్పు చేయవలసి పరిస్థితి కూడా రావచ్చు. ఈ బంధాల వల్ల విషయంలో ఈ కాలంలో అనుకూలం లేదు. పూర్వీకుల నుండి రావాల్సిన ఆస్తి విషయంలో కూడా అన్నదమ్ముల మధ్యలో లేదా బంధువులతో విభేదాలు తలెత్తవచ్చు. కోర్టు కేసులు, పంచాయతీల వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. దీనివల్ల ధన నష్టంతో పాటు మానసిక ప్రశాంతత కూడా కరువవుతుంది. ఈ సమయంలో భూమి కొనడం లేదా అమ్మటం వంటివి చేయవద్దు. పెద్ద ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం చాలా ఉత్తమం. తొందరపడి తీసుకున్న నిర్ణయాల వల్ల భవిష్యత్తులో భారీ నష్టపోయే ప్రమాదం ఉంది. ఆరోగ్య విషయంలో కూడా ధనస్సు రాశి వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. 4వ ఇల్లు మన శరీరం, ఛాతీ భాగాన్ని, ఊపిరితిత్తులను మరియు గుండెకు సూచిస్తుంది. ఈ స్థానాలలో శని సంచారం వల్ల వీరికి సంబంధించి ఆరోగ్య సమస్యలు ఇబ్బందులు పెట్టవచ్చు. దీర్ఘకాలికంగా ఉన్న శ్వాసకోశ వంటివి అంటే మరింత తీవ్రమైన అవకాశం ఉంది. దడగా ఉండడం వంటివి లక్షణాలు. అశ్రద్ధ చేయకూడదు. శని కారకుడు కాబట్టి శరీరంలో వాతావరణ సంబంధిత లోపం, కీళ్ళ నొప్పులు కూడా పెరగవచ్చు. కాబట్టి ఈ రాశివారు జాగ్రత్తగా ఉండండి. ఓం శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని కూడా జపించండి. అష్టోత్తర శతనామాలి సూత్రాన్ని పఠించడం వల్ల కూడా శని యొక్క ప్రతికూల ప్రభావం తీవ్రంగా తగ్గుతుంది. ఈ కాలంలో క్రమశిక్షణతో కూడిన జీవనాన్ని గడపడం, నిజాయితీగా ఉండడం మరియు ముఖ్యంగా ఓపికను కోల్పోకుండా ఉండడం చాలా అవసరం. కాబట్టి ఈ రాశుల వారు అందరూ కూడా ఈ నియమాలను పాటిస్తూ చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.